Hello, this is the 12th video on electricity and magnetism for classes 6 to 12. Can be used by students of class 10 to review and to understand. This is bilingual English Telugu. ఇంతకు ముందు వీడియోలో మనము పారడైస్ ఐస్ పేల్ ఎక్స్పెరిమెంట్ చూసాం. అందులో రెండు రిజల్ట్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండ్యూసింగ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండ్యూస్డ్ ఛార్జ్ అని చూసాము. ఇంకోటి ఏంటంటే వెన్ వి డిపాజిట్ ఛార్జ్ ఆన్ ఎ మెటల్ ఆబ్జెక్ట్ ఇట్ లివ్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్. ఛార్జ్ మనము ఏదైనా మెటల్ కండక్టింగ్ ఆబ్జెక్ట్ మీద ఛార్జ్ పెడితే అది పైన సర్ఫేస్ మీదనే ఉంటుంది అని రెండు రిజల్ట్స్ చూసాం. తర్వాత నెక్స్ట్ లెటర్ సి ది లెయిడెన్ జార్. లెయిడెన్ జార్ అనే ఒక డివైస్, అది దిస్ ఇస్ యూస్డ్ టు స్టోర్ ఛార్జ్. చాలా పెద్ద అంటే మనం ఇంతవరకు కొంచెం కొంచెం ఛార్జ్ వృద్ధి జనరేట్ చేస్తూ ఉంటాం కదా, అదంతా తీసుకెళ్ళి ఒక చోట స్టోర్ చేస్తే మనకు పెద్ద ఆ, మనకు తర్వాత వాడుకోవడానికి స్టోర్ ఉంటుందన్నమాట. హ్యూజ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ అది ఇది వాడుకోవచ్చు టు స్టోర్ ఛార్జ్. ఓకే, సో మనం చూసాం కదా, వెన్ యూ ఇన్సులేటర్ని రుద్దితే ఛార్జ్ వస్తుంది, అది మనం మెటల్ ఆబ్జెక్ట్ని టచ్ చేస్తే మెటల్ ఆబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతుంది. అలాగే ఛార్జ్ మూవ్స్ ఫ్రమ్ వన్ మెటల్ ఆబ్జెక్ట్ టు అనదర్ మెటల్ ఆబ్జెక్ట్, ఇది కూడా చూసాం మనం. ఓకే, సో కానీ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. మనము చాలా ఛార్జ్ స్టోర్ చేసి పెట్టాలంటే ఒక ప్రాబ్లం వస్తుంది. సో వాట్ ఈస్ దట్ ప్రాబ్లం? మనం ఇలా అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని. ఇప్పుడు మనము ఇక్కడ రెండు ట్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్కి ఉన్న ఉన్న నీళ్లు మనం లెఫ్ట్ సైడ్కి పంపించాలన్నమాట. సో మనము ప్రతిసారి రుద్ది జనరేట్ చేసిన ఛార్జ్ తీసుకొచ్చి మనం స్టోర్లో వేయాలి కదా. సో మనము ఆ, ఒక వాటర్ ట్యాంక్ని ఒక బకెట్లో నుంచి నీళ్లు మళ్ళా మళ్ళా తెచ్చి ట్యాంక్లో పోస్తే మనకు వాటర్ స్టోర్ అయిపోతుంది. అలాగే మనం ప్రతిసారి రుద్ది జనరేట్ చేసిన ఛార్జ్ని మనము ఒక స్టోర్లో వేయాలని మనకు దట్ ఈస్ అవర్ ఐడియా. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ట్యూబ్లో ఈ నీళ్లు ఇక్కడ ఈ బ్లాక్ని తీసేస్తే, కనెక్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళుతుంది. కానీ పూర్తిగా వెళ్ళదు, కొంచెమే వెళుతుంది. ఎంతవరకు వెళుతుంది? ఈ రెండు లెవెల్స్ ఈక్వల్ అయ్యే వరకే వెళుతుంది. ఓకే, సో ఇది పూర్తిగా ఖాళీ అవ్వదు, రైట్ సైడ్ కొంచెం అక్కడ ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా దీంట్లో వెన్ యూ కమ్ అండ్ వి పోర్ వాటర్ ఇన్ ఇట్ అగైన్, వెన్ యూ ఓపెన్ దిస్ కనెక్షన్ ద వాటర్ విల్ మూవ్, లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, కానీ ఎంతవరకు మళ్ళా లెవెల్స్ ఈక్వల్ అయ్యే వరకు. సో అలాగా మనము ఓకే. సో ఇంకా దాని తర్వాత ఇంకోసారి చెయ్యాలంటే మనం ఇంకా చాలా ఎక్కువగా వెయ్యాలి. అప్పుడే కొంచెం నీళ్ళు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళతాయి. సో యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, మనం స్టేర్ కేస్ మీద ఎక్కి ఆ బకెట్లో అది దానిలో వేస్తే అది అప్పుడే ఇది పని చేస్తుంది, కొంచెం కొంచెమే వెళుతుంది అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో అలాగే మనము ప్రతిసారి రబ్ చేసి జనరేట్ చేసిన ఈ ఛార్జ్, మనం ఇక్కడ ఒక పెద్ద స్టోర్ ఉంది. దిస్ ఇస్ అ మెటల్ స్ఫియర్, ది ఇన్సులేటింగ్ బేస్ మీద పెట్టాము. ఇది మన స్టోరేజ్ అన్నమాట, ట్యాంక్ లాగా. సో ఈ ప్రతిసారి మనం రబ్ చేసి జనరేట్ చేసిన ఛార్జ్ దీని మీదకి పంపించేయాలి. దట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్. సో కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది? ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఛార్జ్ హ్యాపీగా ఇట్ విల్ మూవ్ టు దిస్ లార్జ్ స్టోరేజ్ స్ఫియర్. కానీ వన్స్ ద ఛార్జ్ అక్యుములేట్స్, అక్కడ ఛార్జ్ అక్యుములేట్ అయినప్పుడు ఇది ఇన్కమింగ్ ఛార్జ్ని రిపెల్ చేస్తుంది. సేమ్ ఛార్జ్ కాబట్టి దాన్ని రిపెల్ చేస్తుంది. సో దీస్ ఛార్జెస్ ఆర్ ఇవి దే ఆర్ రిలక్టెంట్, ఇవి అంత ఈజీగా మూవ్ అవ్వవు, దాని మీదే ఉండిపోతాయి. ఓకే, సో వీ కెన్ కీప్ రబ్బింగ్, రబ్ చేస్తూ ఉండొచ్చు, కానీ మనం రబ్ చేసి తయారు చేసిన ఛార్జ్ దాని ఆ స్టోర్లోకి వెళ్ళదు. సో ఇట్స్ లైక్ పుషింగ్, ట్రైంగ్ టు పుష్ మోర్ పీపుల్ ఇన్ టు అన్ ఆల్రెడీ క్రౌడెడ్ కోచ్. సో ఆల్రెడీ ఒక ట్రైన్ కోచ్లో చాలా మంది ఉన్నారు అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని పుష్ చేయడం కష్టం కదా. కానీ ఆ కోచ్లో లోపట ఉన్న మనుషులు కొంతమంది ఆ, వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళను లోపలికి పుల్ చేస్తారనుకోండి, అప్పుడు మనము ఇంకా కొంతమందిని మనం లోపలికి పుష్ చేయొచ్చు. సో అది ఎలా చేయడము? సో రిమెంబర్ ఇండక్షన్ గుర్తుందా? సో సో ఎక్స్టర్నల్ ఛార్జ్ నెగిటివ్ అయితే ఈ మెటల్ ఆబ్జెక్ట్లో
ఇలా చార్జెస్ సెపరేట్ అయిపోయి దిస్ క్లోజర్ ఎండ్ విల్ బికమ్ పాజిటివ్, దూరంగా ఉన్న ఎండ్ ఏమో నెగిటివ్ అవుతుంది. దిస్ ఇస్ ఇండక్షన్. సో అలాగా మనము ఒక ఇక్కడ ఒక శాండ్విచ్ లాగా తయారు చేస్తున్నాం. ఇక్కడ మధ్యలో ఒక ఇన్సులేటర్, తర్వాత రైట్ సైడ్ ఒక కండక్టర్ మెటల్ ప్లేట్, లెఫ్ట్ సైడ్ కూడా ఒక మెటల్ ప్లేట్. ఈ మెటల్ మనం కాపర్ అనుకోవచ్చు, అందుకే పింక్ చూపించాను. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేట్ కి మనము ఒక కండక్టింగ్ మెటల్ వైర్ కానీ వేరే వస్తువు గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తున్నాం. వీఆర్ కనెక్టింగ్ ఇట్ టు ద గ్రౌండ్. ఓకే. సో ఐఎమ్ బ్రింగింగ్ ఇన్ నెగిటివ్ చార్జ్. ప్రతిసారి పీవీసీ పైప్ ని మనం రుద్ది రబ్ చేసి తయారు చేసిన ఈ చార్జ్ ని మనం ఐ వాంట్ టు పుష్ ఇట్ ఆన్ టు దిస్ రైట్ సైడ్ ప్లేట్ అండ్ ఐ వాంట్ టు స్టోర్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ చార్జ్ ఆన్ ఇట్. సో మళ్ళా మళ్ళా తెచ్చి వేసి అక్కడ పెట్టేయాలన్నమాట. సో ఇది సో దిస్ అరేంజ్మెంట్ హౌ డస్ ఇట్ హెల్ప్? సో యాజ్ యూ కీప్ స్టోరింగ్, దీని మీద చార్జ్ డిపాజిట్ చేస్తూ ఉంటూ ఉంటే ది పక్కన ఉన్న ప్లేట్ లో ఇండక్షన్ అవుతుంది, ఇండక్షన్ జరుగుతుంది. ఓకే. సో ఇండక్షన్ వలన చార్జెస్ సెపరేట్ అయిపోయి పాజిటివ్ చార్జెస్ అన్ని ఇటువైపు వస్తాయి, నెగిటివ్ చార్జెస్ దూరంగా వెళ్ళిపోతాయి ఆన్ ద అవుటర్ సర్ఫేస్. ఓకే. సో ఈ ఇటువైపు లెఫ్ట్ సర్ఫేస్ మీద నెగిటివ్ చార్జెస్ వచ్చేస్తాయి. అవి బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద గ్రౌండ్, అవి దే ఆర్ వెరీ హ్యాపీ టు రన్ అవే బికాస్ ద ఇన్కమింగ్ చార్జ్ రిపల్షన్ ఉంటుంది కాబట్టి ఇండ్యూస్డ్ నెగిటివ్ చార్జెస్ విల్ మూవ్ టు ద గ్రౌండ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, దీస్ ఆర్ నెగిటివ్, ద పాజిటివ్ చార్జెస్ విల్ ఇండ్యూస్డ్ చార్జెస్ విల్ స్టే ఆన్ దట్ సైడ్ అండ్ నెగిటివ్ చార్జెస్ మనం డిపాజిట్ చేసిన చార్జెస్ ఇటువైపు ఉంటాయి. సో ద ఇన్కమింగ్ చార్జెస్ విల్ ఫీల్ లెస్ రిపల్షన్, ఎందుకంటే ఈ నెగిటివ్ చార్జెస్ రిపల్ చేస్తూ ఉంటే పాజిటివ్ చార్జెస్ అట్రాక్ట్ కూడా చేస్తున్నాయి కదా. బికాస్ ద ఇన్సులేటర్ విల్ నాట్ స్టాప్ ద అట్రాక్షన్ అండ్ రిపల్షన్. మనము ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ విల్ ఇన్సులేటర్ ద్వారా కూడా దాని త్రూ కూడా మనం ఫీల్ చేయవచ్చు. ఓకే. మనం అంటే చార్జెస్ విల్ ఫీల్ దట్. ఓకే. సో దట్ ఈస్ వై ఇట్స్ లైక్ ఇదే మనము గెటింగ్ ఇన్ టు ద క్రౌడెడ్ ట్రైన్, దిస్ బ్లూ పీపుల్ వీళ్ళందరూ పుష్ చేసుకుంటున్నారు ఒకరినొకరు. సో దే ఆర్ రిపెల్లింగ్, కష్టంగా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. కానీ ఈ దీస్ రెడ్ పీపుల్ ఆర్ పుల్లింగ్ దెమ్ ఇన్ సైడ్. ఓకే. సో దెర్ ఆర్ దీస్ ఆపోజిట్ చార్జెస్, రెడ్ పీపుల్ ఆర్ ఆల్సో పుల్లింగ్ దెమ్ ఇన్ సైడ్. బికాస్ ఆఫ్ దట్ దీస్ బ్లూ పీపుల్ కెన్ గెట్ ఇన్ సైడ్ ఈజీలీ. ఓకే. So the same thing is happening here in this sandwich arrangement. So okay. So, but the insulator is needed to keep the charges from cancelling. ఇక్కడ ఈ ఇన్సులేటర్ ఈ ఇండ్యూస్డ్ చార్జెస్ ని, ఈ డిపాజిట్ చేసిన చార్జెస్ ని సెపరేట్ చేసి అవి కంబైన్ అవ్వకుండా, మర్జ్ అవ్వకుండా, క్యాన్సిల్ అవ్వకుండా చూసుకుంటుంది. సో ఇలాగా ఈ శాండ్విచ్ అరేంజ్మెంట్ మనకు లెయిడెన్ జార్ లో ఉంటుంది. లెయిడెన్ జార్ ఏంటి? రెండు మెటల్ కప్స్, మధ్యలో ఒక ఇన్సులేటింగ్ లేయర్. సో ఇక్కడ రెండు మెటల్ కప్స్ ఉన్నాయి. ఈ ఈ పింక్ కలర్వి యూ కెన్ థింక్ ఆఫ్ దెమ్ as కాపర్ కప్స్. రెండు స్నగ్ గా ఫిట్ అయ్యేది కాపర్ కప్స్. మీ మధ్యలో ఒక గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ ఒక లేయర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ ఈ నాబ్, తర్వాత స్టెమ్, తర్వాత ఇక్కడ చైన్ ఉంది. ఇది జస్ట్ ప్రొవైడ్ ఎ ఫ్లెక్సిబుల్ కాంటాక్ట్ అనమాట. సో ఇది ఇట్ అటాచ్ టు ద ఇన్నర్ కప్, దిస్ హోల్ అరేంజ్మెంట్ కింద ఈ లోపట ఈ పార్ట్. ఓకే. సో వాట్ డూ వి డూ? సో వి బ్రింగ్ ఇన్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ఇక్కడ నేను నెగిటివ్ చూపించాను కానీ పాజిటివ్ కూడా పనిచేస్తుంది. యూ కెన్ స్టోర్ positive charge also. So the negative charge, when you bring it repeatedly, malla, this charge will move on to this knob. It will go in. Then ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా ఇన్నర్ కప్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇండక్షన్ will happen on the outer cup. So these positive charges and these negative charges are both present. So because of that, these incoming um, so the incoming charges are free to move to the knob more easily. So we can store, it's easier to store, to transfer the charge. ప్రతిసారి మనం జనరేట్ చేసిన చార్జ్ ని దీని లోపలికి మనం పుష్ చేయొచ్చు. అండ్ దెన్ దిస్ ఇండ్యూస్ నెగటివ్ చార్జెస్ విల్ అగైన్ దే విల్ ఫ్లో టు ద గ్రౌండ్. అదే మనం పాజిటివ్ చార్జ్ స్టోర్ చేస్తున్నాం దీంట్లో అంటే అప్పుడు ఇక్కడ ఈ బయట లేయర్లో ఇండ్యూస్ చార్జెస్ విల్ బి పాజిటివ్ చార్జెస్ ఉంటాయి ఇక్కడ. అది అప్పుడు ఈ గ్రౌండ్ లో నుంచి నెగటివ్ చార్జెస్, ఎలక్ట్రాన్స్
ఇటు పైకి మూవ్ అయ్యి దే విల్ రీచ్ ద outer layer. Okay, instead of running away, they will rush in. So అలాగా, so what have we done ఇప్పుడు? We have managed to store a large amount of charge. Malla, many times you could charge this rod, the PVC rod or the glass rod, and push the charge onto this Leyden jar, and the charge will be accepted by the jar and get stored there. So Leyden jar is a store. It's like a storing. That is why it's called a jar. Jar stores, right? So the presence of the opposite charges on the two cups makes it easier for us to push more and more charge. Repulsion is weakened. Okay. It stores a large amount of charge, can be used when needed. మనం స్టోర్ చేసేసుకొని తర్వాత మనం ఎలా కావాల్స్తే అలా వాడుకోవచ్చు. అది ఇఫ్ వి కనెక్ట్ దిస్ టూ కప్స్, ఇప్పుడు బాగా చార్జ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆపోజిట్ చార్జెస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఇన్నర్ కప్ మీద ఒక 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 టైప్ ఆఫ్ చార్జ్ అండ్ ద అవుటర్ కప్ మీద ఆపోజిట్ చార్జ్ ఉంటుంది. సో చాలా అమౌంట్ ఉంటుంది, చాలా చార్జ్. సో ఇది మనం కండక్టింగ్ ఒక కండక్టింగ్ రాడ్, దీనికి ఒక ఇన్సులేటింగ్ హ్యాండిల్ ఉంటుంది, దాంతో పట్టుకొని. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ టు యూజ్ అన్ ఇన్సులేటింగ్ హ్యాండిల్, అదర్వైజ్ యూ గెట్ ఎ బిగ్ షాక్. కాస్ట్ ఈ లైడెన్ జార్లో చాలా చార్జ్ స్టోర్ చేస్తాం కాబట్టి దాంట్లో పెద్ద డిశ్చార్జ్ ఉంటుంది, మనకు షాక్ కూడా వస్తుంది. సో ఇన్సులేటింగ్ హ్యాండిల్తో పట్టుకొని ఇది టచ్ చేసినప్పుడు, టచ్ చేయగానే ఈ చాలా అమౌంట్, పెద్ద అమౌంట్లో ఉన్న నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ రెండు మర్జ్ అయ్యి కరెంట్ ఫ్లో అవుతుంది. దే ఫ్లో టువర్డ్స్ ఈచ్ అదర్, అండ్ ఇన్ దట్ బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ స్పార్క్ ఫార్మ్స్. ఫ్లాష్ వస్తుంది, ఫ్లాష్ ఆఫ్ లైట్ వస్తుంది, స్పార్క్ వస్తుంది, ఒక సౌండ్ కూడా వస్తుంది, పాప్ అని. ఓకే, అండ్ ఇట్ డిశ్చార్జెస్. అప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత చార్జ్ డిసపియర్స్. జార్ ఒకసారి కానీ ఇంకోసారి టచ్ చేస్తే పూర్తిగా చార్జ్ అంతా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ లైడెన్ జార్ ఎంప్టీ అయిపోతుంది. సో మనము ఒక లైడెన్ జార్ని తయారు చేస్తాము, వెరీ సింపుల్. ఒక ప్లాస్టిక్ పెట్ బాటిల్ని తీసుకొని దాని ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ దాంట్లో ఒకటి వేసేసి దీంట్లో సాల్ట్ వాటర్ వేస్తాం. మనం ఇక్కడ లోపల 2 మెటల్ కప్స్ కావాలి కదా మనకు, ఒకటే వీ డోంట్ హ్యావ్ 2 మెటల్ కప్స్, ఇక్కడ జస్ట్ సాల్ట్ వాటర్ ఉంటుంది. ఆ సాల్ట్ వాటర్లో నుంచి ఈ నెగిటివ్ కానీ చార్జ్ ఏదైనా చార్జెస్ కానీ, బికాస్ సాల్ట్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, సో ద చార్జెస్ మూవ్ అయ్యి ఇక్కడ ఈ బాటిల్ ఇన్నర్ సర్ఫేస్ వరకు వచ్చి అక్కడ అన్ని అక్యుములేట్ అయిపోతాయి. ఈ బాటిల్కి బయట సైడ్ వీ హ్యావ్ ర్యాప్డ్ అల్యూమినియం ఫాయిల్ చుట్టామన్నమాట, టైట్గా చుట్టి పెట్టాం. సో దట్ ఈస్ ద ఇట్ ప్రొవైడ్స్ ద ఇండక్షన్. ఇక్కడ ఇండక్షన్ జరుగుతుంది. సో మనం లోపల నెగిటివ్ ఛార్జెస్ పెడితే ఇది బయట ఇక్కడ ఈ అల్యూమినియం ఫాయిల్ మీద పాజిటివ్ ఛార్జెస్ అక్యుములేట్ అవుతాయి. ఇంకా మధ్యలో ఇన్సులేటర్ ఉంది కాబట్టి ది ఛార్జెస్ ఇవి కంబైన్ అవ్వవు. తర్వాత నెగిటివ్ ఛార్జెస్ ఇండక్షన్ వలన సెపరేట్ అయిన నెగిటివ్ ఛార్జెస్ అన్నీ ఇక్కడ కండక్టింగ్ పాత్ టు ద గ్రౌండ్ ఉంది కాబట్టి అవన్నీ పారిపోతాయి. అలాగే మనం పాజిటివ్ ఛార్జ్గా ఒకవేళ పాజిటివ్ ఛార్జ్ తీసుకొని దీన్ని స్టోర్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జెస్ గ్రౌండ్లో నుంచి ఇక్కడ పైకి వస్తాయి. ఓకే, సో గ్రౌండ్ ఈజ్ అ రిజర్వాయర్ ఫర్ ఎలక్ట్రాన్స్. సో ఎంతైనా ఛార్జ్ మనం గ్రౌండ్లోకి డంప్ చేయొచ్చు, గ్రౌండ్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ తీయొచ్చు కూడా. సో ఇది మనం చూద్దాము. So this is our simple homemade Leyden jar, pet bottle. దానికి బయట కొంతవరకు ఇక్కడ ప్లాస్టిక్ అల్యూమినియం ఫాయిల్ని టైట్గా ర్యాప్ చేశాను, స్టిక్ చేసామన్నమాట. దాని తర్వాత దాని బాటిల్ అది క్యాప్లో నుంచి ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ దాంట్లో వేసి పెట్టాము. లోపల దెర్ ఇస్ సాల్ట్ వాటర్, ఒక టీ స్పూన్ సాల్ట్ కలిపిన వాటర్. ఓకే, తర్వాత వాట్ ఎల్స్ డు వి హ్యావ్? సో ఇట్స్ టైట్లీ ర్యాప్డ్, అల్యూమినియం ఫాయిల్ టైట్గా స్టిక్ చేసాము, మంచి కాంటాక్ట్. దెన్ దెర్ ఇస్ దిస్ లాంగ్ టెయిల్, ఈ అల్యూమినియం ఫాయిల్తో తయారు చేసిన ఒక పొడవాటి టెయిల్, తోకలాగా. దెన్ దెర్ ఇస్ అ క్రోకడైల్ క్లిప్,
ఐ నీడ్ దట్ క్రోకడైల్ క్లిప్ లో ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి అది నాకు కావాలి, లేకపోతే మనకు షాక్ తగులుతుంది. మీరు చెయ్యక్కర్లేదు ఎక్స్పెరిమెంట్, జస్ట్ చూస్తే చాలు. డోంట్ డూ ఇట్. ఓకే. ఓకే, సో అది టచింగ్ ద గ్రౌండ్ బికాస్ ద ఇండ్యూస్ చార్జెస్ హ్యావ్ టు గో టు ద గ్రౌండ్. సో ఈ పీవీసీ పైప్ని రబ్ చేసి వులెన్ క్లాత్తో నెగిటివ్ ఛార్జ్ తెలుసు కదా మనకి, ఆ ఛార్జ్ తయారు చేసి నాబ్ ఇక్కడ స్పూన్ ఉంది కదా, ఆ నాబ్ టచ్ చేస్తే అంత టిక్ టిక్ సౌండ్ వచ్చి అది ఛార్జ్ అంతా మూవ్ అయిపోయింది దాని మీదకి. సో ఇది యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఏ డ్రై డే, హ్యూమిడిటీ తక్కువ ఉన్న రోజే చెయ్యాలి ఇది, ఈ ఎక్స్పెరిమెంట్. ఓకే, మీరంటే మీరు కాదు, ఐ మీన్ లైక్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ఇట్, చేయక్కర్లేదు మీరు. సో ఇలా మనము ఒక 30 టైమ్స్ అలా 20 to 30 టైమ్స్ ఇలా చేస్తే చాలా అమౌంట్ ఆఫ్ ఛార్జ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఛార్జ్ చేసిన తర్వాత మనము కేర్ఫుల్, మనం అంటే నేను, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. సో ఈ ప్లాస్టిక్ హ్యాండిల్తో లిఫ్ట్ చేసి నేను ఏం చేస్తున్నాను, దాన్ని ఆ మెటల్ నాబ్ని టచ్ చేస్తున్నాను. దాని దగ్గరికి తీసుకెళ్ళగానే ఒక స్పార్క్ వస్తుంది, చూసారా? స్పార్క్ వచ్చింది, బ్లూ కలర్ ఫ్లాష్ వచ్చింది, అండ్ పాపింగ్ సౌండ్, టప్ అని సౌండ్ వచ్చింది. అప్పుడు ఆ రెండు చార్జెస్ కంబైన్ అయిపోయాయి. సో మనం ముందు చార్జ్ చేసాము, తర్వాత డిశ్చార్జ్ చేసాము, చార్జెస్ క్యాన్సిల్ అయిపోయాయి. సో ఐ హ్యావ్ డన్ దిస్ వన్స్ అగైన్, ఇంకొకసారి చార్జ్ చేశాను దీన్ని. లెట్ us see. సో ఇక్కడ రెండుసార్లు స్పార్క్ వచ్చింది, దెన్ దెర్ వాజ్ అ పాపింగ్ సౌండ్, సో ఇట్ వాజ్ అ బిగ్ డిశ్చార్జ్. సో లెట్స్ సీ ఇట్ అగైన్. Once again it was charged. So there was a blue flash, like a mini lightning laga ఫ్లాష్ వచ్చింది, తర్వాత టప్ అని పాపింగ్ సౌండ్తో డిశ్చార్జ్ అయిపోయింది. సో లైడెన్ జార్స్ హ్యావ్ బీన్ అరౌండ్ సిన్స్ 1745. అప్పటి నుంచి లైడెన్ జార్స్ గురించి తెలుసు సైంటిస్ట్కి. ఇట్ వాస్ డిస్కవర్డ్ యాక్సిడెంటల్గా దీని వర్కింగ్ కనుక్కున్నారు. సో సో సైంటిస్ట్ యూజ్డ్ ఇట్, దీన్ని వాడుకొని చాలా చార్జ్ తయారు చేసి స్టోర్ చేసి తర్వాత కావలసినప్పుడు దాన్ని వాడుకొని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఓకే, సో సో ఇంకోటి ఏంటంటే దే యూస్ దీస్ లైడెన్ జార్స్ టు క్యారీ అవుట్ డెమాన్స్ట్రేషన్స్ టు ద జనరల్ పబ్లిక్. సో ఈ స్పార్క్స్, సౌండ్స్, పాపింగ్ సౌండ్స్, షాక్స్ ఇవన్నీ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. సో ఈ మనము ఇప్పుడు ఆ రోజుల్లో కామన్ పబ్లిక్కి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి తెలిసేది కాదు. దే డిడ్ నాట్ నో మచ్ అబౌట్ ఎలక్ట్రిసిటీ. ఇట్ వాజ్ అ క్యూరియాసిటీ, ఓన్లీ సైంటిస్ట్స్ న్యూ. ఇప్పుడు మాత్రం ద మూమెంట్ వి గెటప్, పొద్దున్న లేవగానే మనకి ఎలక్ట్రిసిటీ ఏంటి అంటే తెలుస్తుంది. ఓకే, సో ఈ డెమాన్స్ట్రేషన్స్ వలన కామన్ పీపుల్ గాట్ టు నో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి. సో ఇదొక డెమాన్స్ట్రేషన్ ఇంగ్లీష్ సైంటిస్ట్ చేశారు. ఇది ఇక్కడ పెద్ద లైడెన్ జార్ని చార్జ్ చేసి ఆ తీగల వైర్స్, కనెక్టింగ్ వైర్స్ని అటువైపు అక్రాస్ ద రివర్ థేమ్స్, ఆ నదికి అటువైపు పంపించి అక్కడ దీన్ని దగ్గరికి తెస్తే పెద్ద పెద్ద స్పార్క్స్, హ్యూజ్ స్పార్క్స్ వుడ్ ఫ్లై ఆఫ్. సో పీపుల్ యూస్ టు గెట్ ఇంప్రెస్డ్ బై సీయింగ్ దిస్, అండ్ దే గాట్ టు నో అబౌట్ ఎలక్ట్రిసిటీ. అలాగే ఫ్రెంచ్ సైంటిస్ట్ కూడా ఫ్రెంచ్ కింగ్ ముందర చాలా ఇంప్రెసివ్ డెమాన్స్ట్రేషన్స్ చేశారు. 1750లో బెంజమిన్ ఫ్రాంక్లిన్, హూ వాజ్ అమెరికన్ సైంటిస్ట్, పొలిటీషియన్ కూడా తను. సో ఆయన ఏం చేశాడు, లైడెన్ జార్ ని లైట్నింగ్తో చార్జ్ చేశాడు. సో మనకు ఇది పిడుగులు వస్తాయి కదా, మనకు అది మనకు లైట్నింగ్ వచ్చినప్పుడు, వాన పడ్డప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి. సో అదేంటి మెరుపులు,
అది లైట్నింగ్, ఇది ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అని ఆయన ప్రూవ్ చేశాడు. ఓకే. సో ఈ మనం ఒక లేడెన్ జార్ని చార్జ్ చేసి ఆ చార్జ్, దాంట్లో ఉన్న చార్జ్ మనం మెల్లమెల్లగా తీసి మెటల్ ఆబ్జెక్ట్స్ లోనికి తీసుకోవచ్చు. ఎలా? సో ఇక్కడ వెండితో చేసిన ఒక చిన్న పాత్ర ఉంది, పెన్సిల్ మీద, పెన్సిల్ ఇన్సులేటింగ్ హ్యాండిల్ కాబట్టి. సో ఇట్ ఈస్ నాట్ చార్జ్. మనం ఎలా చెక్ చేస్తాము? విత్ బాల్ ఎలక్ట్రోస్కోప్తో చెక్ చేస్తాము. చార్జ్ లేదు, ఇట్ ఈస్ నాట్ చార్జ్. ఆ లైడెన్ జార్ మాత్రము ఇట్ హ్యాస్ బీన్ ఫుల్లీ చార్జ్డ్, చార్జ్ చేసి పెట్టబడింది అక్కడ. సో ఇప్పుడు మనం దాన్ని ఇప్పుడు అది చార్జ్, దీని మీద చార్జ్ లేదు. ఇప్పుడు మనం జార్తో టచ్ చేస్తే ఆ నాబ్, ఆ స్పూన్ ఇస్ ద నాబ్, ఇఫ్ యూ టచ్ ఇట్ చార్జ్ విల్ మూవ్, దాని మీదకి చార్జ్ వచ్చేస్తుంది. వచ్చిందా నిజంగా చెక్ చేయాలి. ఇప్పుడు పెట్బోల్ ఎలక్ట్రోస్కోప్ ఇస్ డిఫ్లెక్టింగ్, అంటే దీని మీద చార్జ్ వచ్చేసింది, ఇట్ హ్యాస్ గాట్ చార్జ్. సో వి యూజ్ ద లేడెన్ జార్ టు చార్జ్ ద సిల్వర్ కప్. సో వాట్ ఎల్స్ కెన్ వి డూ? లేడెన్ జార్లో ఉన్న చార్జ్ ఎలక్ట్రిసిటీ కదా. మనం ఇంతకు ముందు ఎలక్ట్రిక్ కరెంట్ వాటర్లో నుంచి పాస్ చేసి మనం ఎలక్ట్రాలిసిస్ వీ హ్యావ్ సీన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ ఇంటూ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ మనం చూసాం. సో ఇక్కడ నీళ్ళలో సాల్ట్ కానీ యాసిడ్ కానీ యాడ్ చేసి పెట్టాం ఈ టబ్లో. సో ఇక్కడ రెండు టెర్మినల్స్ ఉన్నాయి. సో దీని మధ్యలో మనము ఈ ఫ్రమ్ దిస్ టెర్మినల్ టు దట్ టెర్మినల్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేస్తే, ఇంతకు ముందు మనము ఎలక్ట్రిక్ సెల్ వాడి మనం కరెంట్ పాస్ చేసాం. అప్పుడు హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్ రెండు జనరేట్ అవుతాయి, మనం కలెక్ట్ చేసాం. సో అదే సేమ్ థింగ్ కెన్ బి డన్ యూజింగ్ లైడెన్ జార్. లైడెన్ జార్లో కూడా ఎలక్ట్రిక్ ఛార్జే ఉంటుంది కదా. అప్పుడు సైంటిస్ట్కి తెలుసు. సో ముందు సైంటిస్ట్ లైడెన్ జార్స్ వాడే ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో వెన్ యూ చాలా చార్జ్ చేసి ఇది ఇలా కనెక్ట్ చేస్తే ఈ చార్జ్ అంతా డిశ్చార్జ్ అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ వాటర్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు రెండు గ్యాసెస్ తయారవుతాయి, దే గెట్ రిలీజ్డ్. సో దిస్ వాజ్ డన్ ఫస్ట్, దెన్ ఎలక్ట్రిక్ సెల్ కనుక్కున్న తర్వాత దే యూస్ స్టడీ. సో ఎలక్ట్రిక్ సెల్లో నుంచి మనకేంటి, స్టడీగా వచ్చే కరెంట్ ఫ్లో అనమాట, కాన్స్టెంట్గా స్టడీగా వచ్చి. ఇదేమో ఒక ఫ్లడ్ లాగా, ఒక వరద లాగా ఒకేసారి చార్జ్ అంతా అక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అయిపోతుంది తొందరగా. వీ కెన్ ఆల్సో మేక్ అ బల్బ్ గ్లో. మనం ఇలా లైడెన్ జార్ని కనెక్ట్ చేస్తే బల్బ్ కూడా గ్లో అవుతుంది, కానీ అది చాలా అంటే కొంచెం సేపు, జస్ట్ ఒక ఫ్లాష్ వస్తుంది అనమాట. యాజ్ లాంగ్ ఈ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు, వాట్ ఈస్ ద డిశ్చార్జ్? ఫ్లో ఆఫ్ కరెంట్ కదా, ఫ్రమ్ దిస్ నాబ్ టు దిస్ అవుటర్ కప్. ఇది ఈ చార్జెస్ అన్ని ఇటు ఫ్లో అవుతాయి. సో డ్యూరింగ్ దట్ టైమ్ ద బల్బ్ విల్ ఫ్లాష్. Okay, so lastly, let's look at Franklin's experiment. Ain't we said in Tanu, lightning is nothing but a discharge of electricity, and it proved చేస్తాడు. ఎలా చేస్తాడు? He flew a kite. ఈ గాలిపటాన్ని ఎగరేసి, ఓకే. సో గాలి వాన వచ్చేటప్పుడు, వాన రాకుండా గాలి వీసినప్పుడు తను ఇది ఎగరేసి, ఓకే. సో ఇక్కడ షెడ్ కింద నిల్చున్నాడు. దిస్ వాజ్ ఇది చాలా డేంజరస్ ఎక్స్పెరిమెంట్ ఆయన చేశాడు కానీ. ఓకే. సో ఇప్పుడు ఇన్ ద అట్మాస్ఫియర్ ఎలక్ట్రిసిటీ ఇస్ జనరేటెడ్. గాలిలో మబ్బులు, ఇది మన క్లౌడ్స్, మేఘాలు రుద్దుకొని ఎలక్ట్రిక్ చార్జ్ జనరేట్ అవుతుంది. ఓకే. ఆ చార్జ్ ఈ స్ట్రింగ్, దారం ఉంది కదా, దారంతో పాటు దాని వెంట రావచ్చు ఆఫ్టర్ ఇట్ రెయిన్స్. సో తనేమో ఇక్కడ కవర్డ్, సో దట్ తన చేతిలో ఈ పట్టుకున్న దారము ఇది డ్రైగా ఉండాలన్నమాట, తన వరకు రాకూడదు చార్జ్, లేకపోతే షాక్ వస్తుంది, పెద్ద షాక్ వస్తుంది. అంటే సో ఈ వర్షం పడ్డప్పుడు ఈ థ్రెడ్ వెట్ అయిపోయి, వెట్ థ్రెడ్ కండక్ట్స్, రైట్. సో ఈ చార్జెస్ అన్ని, అట్మాస్ఫియర్ లో ఉన్న చార్జెస్ అన్ని ఈ అలాంగ్ ద థ్రెడ్ దే మూవ్డ్. ఇక్కడ ఒక కీ కట్టి పెట్టాడు, మెటల్ తో చేసిన కీ. సో దాని దగ్గరికి ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ అలా మనం ఇన్సులేటర్ హ్యాండిల్ తో తీసుకెళ్తే ఈ రెండు మెటల్ ఆబ్జెక్ట్స్ మధ్యలో చాలా పెద్ద పెద్ద స్పార్క్స్ వచ్చాయి. అలాగే ఈ లెడెన్ జార్ నాబ్ ని కూడా ఈ కీతో టచ్ చేస్తే అది ఆ చార్జ్ అంతా లెడెన్ జార్ లోకి వెళ్ళిపోయి
తర్వాత తనకు చెక్ చేశాడు. హీ చెక్డ్ దట్ ద లైడెన్ జార్ వాజ్ వెరీ చార్జ్డ్. సో వాట్ డిడ్ హీ డూ? హీ క్యాప్చర్డ్ లైట్నింగ్ ఇన్ ఎ బాటిల్. అంటే మనకు మెరుపుల్లో ఉన్న లైట్నింగ్ ఎలక్ట్రిసిటీని బాటిల్లో వేసి స్టోర్ క్యాచ్ చేశాడు, పట్టుకున్నాడు అనమాట దాన్ని. సో దట్ ఈస్ అండ్ హీ ప్రూవ్డ్. ఇది చాలా కన్విన్సింగ్ ప్రూఫ్. అప్పట్లో అందరికీ ప్రూవ్ చేసి చూపించాడు. సో మెరుపులు అంటే ఏమీ కాదు, జస్ట్ ఇట్స్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిట్వీన్ టూ క్లౌడ్స్ అని అందరికీ రుజువు చేసి చూపించాడు. సో ఇప్పటికి మనకి లైడెన్ జార్స్ ఉన్నాయా, మనం వాడుకుంటామా? నో, ఆర్ నాట్ ఇన్ దట్ ఫార్మ్. అంత పెద్ద పెద్ద బాటిల్స్ మనం అప్పట్లో మన ఎర్లీ సైంటిస్ట్కి అది చాలా ఉపయోగపరమైన, కానీ ఇప్పుడు మనము వీ డోంట్ యూస్ దెమ్ యాజ్ లైడెన్ జార్స్ బట్ వీ కాల్ దెమ్ యాజ్ కెపాసిటర్స్. చిన్న చిన్నగా ఉండే కాంపోనెంట్స్ కెపాసిటర్స్ మనకు ఎలక్ట్రానిక్ డివైసెస్లో చాలా పనికొస్తాయి. సో బట్ ద పర్పస్ ఇస్ ద సేమ్. Capacitor also stores charge, just like Leyden jar stores charge. Dani use it has the same use. Okay, we stop here.